తెలిసి తెలిసి మన దేశంలో జరిగే అనర్థాలు మీరిప్పుడు చూడబోతున్నారు. అది కూడా మనం తినే తిండి గురించి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవేంటో తెలుసుకుందాం. నెస్లే కంపెనీ తనే స్వయంగా ఒప్పుకుంది వాళ్ళ తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. చాక్లెట్ కిట్ క్యాట్ లో దూడ మాంసం యొక్క రసం కలుపుతామని. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మద్రాస్ హైకోర్టులో ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ మీద కేసు వేసినప్పుడు ఆ క్రీమ్ లో పంది గ్రీస్ అంటే పంది నుండి వచ్చిన తైలాన్ని కలుపుతామని స్వయంగా ఒప్పుకుంది. మనం జలుబు వస్తే వాడే విక్స్ పేరున ఉన్న మందులను యూరప్ లోని అనేక దేశాలలో బ్యాన్ చేశారు. అక్కడ దీనిని విషంగా ప్రకటించారు. కానీ మన భారతదేశంలో రోజంతా టీవీలో దీని ప్రకటన వస్తుంది. లైఫ్ బాయ్ అనేది బాత్ సోప్ కాదు, టాయిలెట్ సోప్ కాదు. ఇది జంతువులకు స్నానం చేయించే కార్బోలిక్ సోప్. యూరప్ లో లైఫ్ బాయ్ తో కుక్కలు స్నానం చేస్తాయి. కానీ భారతదేశంలో 10 కోట్ల జనాభా దీనితో రుద్ది స్నానం చేస్తారు. నాకు అర్థం కాలేదు సార్. కోక్, పెప్సీ నిజంగా టాయిలెట్ క్లీనర్స్ అని ఎప్పుడో నిరూపితమైంది. ఇందులో 21 రకాల వేరువేరు విష పదార్థాలున్నాయి. ఇంకో విశేషం ఏమిటంటే మన శాసనసభ క్యాంటీన్లో కోక్, పెప్సీ అమ్మకాలను బ్యాన్ చేశారు. కానీ దేశం నలుమూలలా దీన్ని అమ్ముతున్నారు. ఇక హెల్త్ టానిక్ అని పేరు చెప్పి అమ్ముతున్న విదేశీ కంపెనీలు బూస్ట్, కాంప్లాన్, హార్లిక్స్, మాల్టోవా, ప్రోట్నిక్స్. వీటన్నిటినీ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అంటే భారతదేశంలోనే అన్నిటికన్నా పెద్ద ల్యాబ్. ఈ ల్యాబ్ లో పరీక్షించగా తేలిందేంటంటే కేవలం వేరుశెనగ పిప్పి నుంచి తయారవుతుందని. అంటే వేరుశెనగ నుంచి నూనె తీయగా దాని వేస్ట్ మిగులుతుంది. దానిని గ్రామాలలో పశువులు తింటాయి. దానితో ఈ హెల్త్ టానిక్లు తయారవుతాయి. మరో అమితాబ్ బచ్చన్ కు ఆపరేషన్ అయింది. అది 10 గంటలు జరిగింది. అప్పుడు డాక్టర్లు ఆయన పెద్ద పేగును కట్ చేసి తీసేశారు. డాక్టర్లు ఏం చెప్పారంటే కోక్, పెప్సీ ఎక్కువగా తాగటం వల్ల అది కుళ్లిపోయిందని చెప్పారు. ఆ మరునాటి నుంచి అమితాబ్ బచ్చన్ వీటి ప్రకటనలు చేయటం మానేశారు. పిజ్జా తినడంలో మజా వస్తుంది. సరే, అసలు పిజ్జా ఎలా తయారవుతుంది? ముందుగా పిజ్జా అమ్మే కంపెనీలు చూద్దాం. పిజ్జా హట్, డొమినోస్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, పిజ్జా కార్నర్, పాపాజాన్స్ పిజ్జా, కాలిఫోర్నియా పిజ్జా కిచెన్. ఈ కంపెనీలన్నీ అమెరికావి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇక పిజ్జాలో టేస్ట్ కోసం E631 ఫ్లేవర్ ఎన్హాన్సర్ దీన్ని కలుపుతారు. అది పంది మాంసం నుంచి తయారవుతుంది. మీరు ఒకసారి గూగుల్లో చూడండి, మీకే తెలుస్తుంది. రోజు రోజుకి చిత్త ఖర్చు కుక్కలెక్క తయారవుతున్నాం.